తిరుపతి తిరుమల దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది. దాంతో పాటు లడ్డు గూడా అంతే ప్రఖ్యాతి పొందింది. సో, చాలామంది ఎ శ్రీవారి దర్శనానికొచ్చేవారు కంపల్సరీ లడ్డు తీసుకొనే వెళ్తారు. వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న బంధువులు గానీ, మిత్రులకు గానీ ఆ లడ్డు ఇస్తుంటారు. ఎవరైనా తిరుపతి వెళ్ళే ముందు కంపల్సరీగా లడ్డు తీసుకురండి అంటూ అందరూ అడుగుతుంటారు. సో, ఇప్పుడు ఆ లడ్డు విషయంలోనే రాజకీయ రగడ నడుస్తుంది గత 2, 3 రోజులుగా. అటు అధికార కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన, అదేవిధంగా వైసీపీ. సో, ఈ 2 అటు అపోజిషన్ పార్టీస్, ఇటు అధికార పార్టీకి రెండిట్లి మధ్య రాజకీయ రగడ నడుస్తా ఉంది. ఇటు 2 పార్టీలు ఒకరిపై ఒక విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా లడ్డు విషయంలో నాణ్యత కోల్పోయింది అంటూ గతంలో గూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో గూడా చాలా కంప్లెయింట్స్ వచ్చాయి. ఆ సమయంలో వాటిని అప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ కొట్టిపారేస్తూ వస్తుంది. తాజాగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆహ్, తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామంటూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడున్న ఈవోని మార్చడము, శ్యామలరావుని నియమించడం, అంతకుముందుకున్న ఆఫీసర్‌లను మార్చడం. సో, ఇదంతా ఒక శరవేగంగా జరిగిపోయింది. దాని తర్వాత ఇప్పుడు తాజాగా గత 2, 3 రోజుల నుంచి లడ్డు తయారీ విషయంలో నాణ్యత కోల్పోయిందంటూ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సో, ఒక రిపోర్ట్‌లో సంచలన విషయాలు కూడా వెలుగులోకొచ్చాయి. ఏదైతే లడ్డు తయారీలో ముఖ్య కీలక పాత్ర పోషించేది ఆహ్, నెయ్యి. నెయ్యి దాదాపు రోజుకు 15,000 లీటర్ల నెయ్యి అవసరం ఉంటుంది. అలాంటి నెయ్యి విషయంలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కల్తీ చేసింది అంటూ స్వయాన చంద్రబాబు నాయుడు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. సో, దానిపైన అటు వైసీపీ కూడా కౌంటర్‌గా ఎలాంటి నాణ్యత లోపాలు జరపలేదు. సో, స్పష్టంగా ఆవు నెయ్యిని ఖచ్చితంగా ఇచ్చాము, తయారీలో ఉపయోగించామంటూ స్పష్టం చేసింది. కానీ ఇక్కడ ఈ నివేదికలో మాత్రము కాస్త ఈ ఈ ఏదైతే ఆవు నెయ్యి ఉందో ప్యూర్ నెయ్యిలో అందులో కల్తీ జరిగిందంటూ స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైతే ఈ లడ్డూ నెయ్యిలో ఏదైతే సోయాబీన్, సన్‌ఫ్లవర్, ఆలివ్, ర్యాపిడ్ సీడ్, లిన్ సీడ్, గోధుమ, జర్మన్, మొక్కజొన్నతో విధంగా ఇందులో ఫిష్ ఆయిల్ కలిసినట్లు కూడా ఒక నివేదికలో మనకు స్పష్టంగా వస్తుంది. కానీ దీనిపైన వైసీపీ మాత్రం ఖండించింది. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. సో, ఒక లడ్డు మామూలుగా అయితే రోజుకు దాదాపు మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే, దాదాపు 5,000 లడ్డూలు తయారవ్వాలంటే రోజుకి కనీసం 125 కిలోల ఆవు నెయ్యి అవసరం ఉంటుంది. ఈ విధంగా 180 కిలోల శనగపిండి, 400 కిలోల చక్కెర, 30 కిలోల జీడిపప్పు, 16 కిలోల ఎండు ద్రాక్ష, 8 కిలోల కలాకండ, 4 కిలోల యాలకులు తయారు చేస్తారు. సో, ఈ మొత్తం ప్రాసెస్‌లో లడ్డు అనేది ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. దీన్ని బ్రాహ్మణులు, వైష్ణవ బ్రాహ్మణులు కలిపి దీన్ని తయారు చేస్తుంటారు మొదటి నుంచి. సో, అలాంటి లడ్డూకు చాలా ప్రత్యేకత ఉంది. సో, అలాంటి లడ్డు ఇప్పుడు రాజకీయంగా ఆ లడ్డులో ఆహ్, ఫిష్ ఆయిల్ కలవడము, అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే అదే ఇతర వేరైతే వెజిటబుల్స్‌కి సంబంధించిన కొవ్వు పదార్థాలు గూడా అందులో చేరాయి. దానివల్లనే నెయ్యి కల్తీ అయిందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. మరోపక్క చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాత్రము ఇది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వంలో ఈ నెయ్యి కల్తీ అయింది. ఆ రిపోర్ట్స్ మనం స్పష్టంగా చూడవచ్చు. మనం స్క్రీన్ పైన చూసుకుంటే, రిపోర్ట్‌లో చూసుకుంటే, ఇక్కడ వాల్యూస్ చూసుకుంటే ఇక్కడ 95-101% వాల్యూ ఉండాలి. కానీ 86% ఉంది మొదటి రిపోర్ట్‌లో. రెండో రిపోర్ట్‌లో 106 ఉంది. అంటే 99-100 మధ్యలో ఉంటే ఇక్కడ కాస్త పర్వాలేదు. కానీ మూడో రిపోర్ట్‌లో చూసుకుంటే 22% ఉంది. అంటే 90-104% ఉండాల్సిన లిమిట్ పీరియడ్స్ కేవలం 22 ఉంది. ఇంకో దాంట్లో మాత్రం 117 ఉంది. అంటే 97-100 అంటే ఇక్కడ కాస్త మెరుగ్గా ఉంది. ఇంకో దాంట్లో చూసుకుంటే 19% మాత్రమే వాల్యూ ఉంది. 90-104 మధ్యలో ఉండాల్సింది. అంటే చాలా వరకు ఆయిల్ కల్తీ అయినట్టు మాత్రం నిరూపితమవుతా ఉంది. మరోపక్క చూసుకుంటే ఇందులో ఏమేమి కల్తీ అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. సోయాబీన్, సన్‌ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, అదేవిధంగా లిన్సీడ్, వీట్ జర్మన్, అదేవిధంగా కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, అదేవిధంగా కోకోనట్ అండ్ పాలమ్ కెర్నెల్ ఫ్యాట్, విధంగా పాలమ్ ఆయిల్ అండ్ బీఫ్ సంబంధించిన ఫ్యాటు, అదేవిధంగా ఫిష్ ఆయిల్. సో, మొత్తానికి చూసుకుంటే ఈ ఈ పదార్థాలు ఇందులో కలిసి ఉండే అవకాశం ఉన్నట్లు
ఒక నివేదికలో అయితే తేలింది. మరి దీనిపైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి అధికార పార్టీ అయితే ఇది వైసీపీ ప్రభుత్వంలో ఇది జరిగిన అరాచకం ఇది. లడ్డూని మొత్తం దాని యొక్క టేస్ట్‌ను నాశనం చేసి ఇందులో ఫిష్ ఆయిల్ గానీ, అదేవిధంగా ఇతరకు సంబంధించిన జంతువులకు సంబంధించిన ఫ్యాట్‌ని అందులో కలపడం వలన ఈ విధంగా జరిగిందంటూ అటు అధికార పార్టీకి సంబంధించిన నేతలు వాపోతున్నారు. ఒక స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే దాదాపు రూ. 1000 మార్కెట్‌లో ఉంది. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అది కేవలం రూ. 360కి మాత్రమే కొనుగోలు చేశారు. ఏ విధంగా కొనుగోలు చేశారంటూ అటు టీడీపీ నాయకులు క్వెషన్ చేస్తున్నారు. సో దీనిపైన ఏదైతే గతంలో ఏదైతే గత నెల జూలైలో 23 తారీఖు నాడు ఈ రిపోర్టు వచ్చింది. అంతకుముందు శ్యామలరావు ఏదైతే ఏఈఓగా ఉన్నారో అతను మాట్లాడుతూ ఆవు నెయ్యిలో కాస్త వెజిటబుల్‌కి సంబంధించిన ఏదైతే వాటికి సంబంధించిన పదార్థాలు కలవడం వల్ల కల్తీ అయినట్లు ఆయన స్పష్టం చేశారు. సో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాత్రము ముఖ్యమంత్రి ఇది ఖచ్చితంగా ఇందులో జంతువులకు సంబంధించిన ఫ్యాట్ సంబంధించిన ఆయిల్ కలవడం వల్లనే ఈ విధంగా జరిగిందంటూ ఆయన స్పష్టించారు. దీనిపైన వైసీపీ కౌంటర్ ఇచ్చింది. అధికారి ఓలాగా మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి ఓలాగా మాట్లాడుతున్నారంటూ వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. సో దీనిపైన అయితే జాతీయ వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. తిరుపతి లడ్డు విషయంలో ఈ విధంగా జరగడం ఏంటిది అంటూ ఒక ఆలోచన జరుగుతూ ఉంది. ఏదైతే భక్తులు ఉన్నారో చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల విషయంలో ఈ విధంగా జరగడం ఏంటంటూ అటు దీనిపైన వేరే వేరే రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ వైఎస్ షర్మిల దీన్ని ట్వీట్ చేస్తూ సిబిఐ ఎంక్వైరీతో ఎంక్వైరీ జరపాలంటూ ఆమె స్పష్టం చేశారు. సో ఏది అయినప్పటికీ రిపోర్ట్లో అయితే ఇందులో ఇలాంటి పదార్థాలు కలిశాయి. ఫిష్ ఆయిల్ కానీ, అదేవిధంగా బీఫ్‌కి సంబంధించిన ఫ్యాట్ కానీ, ఇతర వెజిటబుల్‌కి సంబంధించిన పదార్థాలు అందులో మిక్స్ అయ్యాయంటూ ఒక నివేదికలో ఉంది. కానీ ఈ కమిటీ మాత్రం ఏదైతే టీటీడీ కమిటీ మాత్రము గతంలో కానీ, ఇప్పుడు కానీ ఎప్పుడు నెయ్యిలో ఎలాంటి ఫ్యాట్ పదార్థాలు అంటే వెజిటబుల్స్ పదార్థాలకు సంబంధించినవి కానీ, అదేవిధంగా జంతువులకు సంబంధించిన కరేబరాకు సంబంధించిన ఫ్యాట్లు కలపలేదంటూ టీటీడీ సంబంధించిన కమిటీ రిపోర్ట్‌లో స్పష్టమైంది. సో మరి ఇరుపక్షాలు అటు విపక్షము, ఇటు అధికార పక్షాల మధ్య అయితే దీనిపైన పరస్పర రాజకీయ చర్చ అయితే కొనసాగుతుంది. సో దీనిపైన అయితే అటు ఏది అయినప్పటికీ ఒక ప్రఖ్యాతి గాంచిన తిరుపతి లడ్డు విషయంలో ఇలాంటి రిపోర్ట్స్ బయటికి రావడము కాస్త ఆందోళన కలిగించే విషయము.